విధి నిర్వహణలో మరణించిన జర్నలిస్ట్ మల్లెపూల నరేంద్ర స్మారకార్థం గత 33 సంవత్సరాలుగా ఆయన్ను స్మరించుకుంటూ నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ కమిటీ నిజామాబాద్ ప్రెస్ క్లబ్ సంయుక్తంగా జర్నలిస్టులకు క్రీడా పోటీలు నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం కూడా క్రికెట్, క్యారమ్, షటిల్, బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో జరిగిన ముగింపు కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని నరేంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ జర్నలిస్ట్ నరేంద్ర వృత్తి పట్ల అంకిత భావం కలిగి ఉండి వీధి నిర్వహణలో మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. ప్రతి జర్నలిస్ట్ ఆయన్ను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలన్నారు. 1990 దశకంలో జిల్లాలో నక్సలైట్లకు, పోలీసులకు జరిగిన ఎదురు కాల్పుల్లో మల్లెపూల నరేంద్ర మరణించడంతో జిల్లా జర్నలిస్టులు, నరేంద్ర మిత్రులు, కుటుంబ సభ్యులు ఆయన స్మారకార్థం ప్రతి సంవత్సరం ఆటలు నిర్వహించడం అభినందనీయమన్నారు. తల్లిదండ్రులను మర్చిపోతున్న నేటి కాలంలో తోటి స్నేహితుల్ని, ఆశయాలను కొనసాగిస్తున్న విషయం చాలా గొప్పదన్నారు. కార్యక్రమంలో నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ డి సాయిలు, కో కన్వీనర్ మల్లెపూల నర్సయ్య, సీనియర్ జర్నలిస్టులు, నిజామాబాద్ ప్రెస్ క్లబ్ సభ్యులు, నరేంద్ర కుటుంబ సభ్యులు, మిత్రులు పాల్గొన్నారు. ఎందుకంటే ఆయన ఆ రోజు ఇప్పటివరకు అన్నలంతా చెప్తా ఉన్నారు ఏ విధంగా ఆయన కమిట్మెంట్ తో వర్క్ చేశారు. ఆ రాత్రి వెహికల్ తీసుకొని వెళ్ళడం, వార్తల గురించి ప్రజల వరకు దాన్ని చేరవేయాలని చెప్పేసి ఆయన ఏ విధంగా అయితే తపనపడ్డారో, ఆ పని మీద అంతటి సంకల్పంతో పనిచేశారో, మరి ఆ విధంగా ఆ రోజు ఆయన పనితీరుని కనబర్చారు కాబట్టే మరి ఈ రోజు వరకు కూడా ఆయన కమిట్మెంట్నే ఆయన ఈరోజు మనము తెలుసుకునే విధంగా, ఆయన ఇక్కడ నిలబెట్టే విధంగా, నలుగురం మాట్లాడుకునే విధంగా ఆయన పనితనమే ఈరోజు ఆయన ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఆ రోజు ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్తా ఉన్నారు. మరి ఆయన చేసిన పనులే ఇప్పుడు సాయిలన్న గారు మరి స్పోర్ట్స్ ద్వారా అయినా సరే ఆయనను ప్రజలందరిలో, జర్నలిస్ట్ అందరిలో కూడా మనము ఆయనను భౌతికంగా లేకపోయినా ఆయనను మనందరి దృష్టిలో ఉంచుకుంటామని చెప్పేసి కార్యక్రమాన్ని 33 సంవత్సరాలుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇదందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఇంకా చాలా ఫీల్డ్లలో చాలా మంది ఉన్నారు. కానీ అందరూ ఈ విధంగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఏదో 2 సార్లు చేస్తారు, 3 సార్లు చేస్తారు, తర్వాత వదిలేస్తారు. కానీ ఈ విధంగా ఒక మంచి సంకల్పంతో ముందుకు తీసుకెళ్లడం అనేది అభినందించదగ్గ విషయం. మరి వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఏ విధంగా అయిపోయినప్పటికీ కూడా, పోలీసులు కాల్చిన దాంట్లో చనిపోయినప్పటికీ కూడా అదే ధైర్యంతో ఏదేమైనా సరే మేము ఇదే వృత్తిలో ఉండి మరి ప్రజలకు వార్తలన్నీ చేరవేస్తాం, దీన్నే పనియే ప్రత్యక్ష దైవంగా చూస్తామని మరి వాళ్ళు ఇప్పటికీ కూడా కంటిన్యూ చేయడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అది కూడా చాలా అభినందించాల్సినటువంటి విషయం. వారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి అంటే వాళ్ళందరూ కూడా ఇంత ధైర్యంగా ముందుకెళ్ళడం, పోలీస్ యంత్రాంగాలను చూస్తాం, మిలిటరీ యంత్రాంగాన్ని చూస్తాం, వాళ్ళందరూ కూడా ప్రాణం ఉందని తెలిసినప్పటికీ కూడా వృత్తికి కట్టుబడి వాళ్ళందరూ కూడా పనులు చేస్తారు. కానీ వారితో పాటుగా పోల్చుకుంటే మీరు కూడా ఎందులో తీసుకోరు, మీరు కూడా అలాంటి ముప్పున్నప్పటికీ కూడా ధైర్యంగా ముందుకెళ్ళి ఆ గట్స్తో ముందు పనిచేస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు, ప్రభుత్వానికి వారధులు మీరు. ఏ కోణ, ఏ మూల ఏది జరిగినా కూడా ఆ వార్తలు చేరవేయాలి, ప్రజల వరకు తీసుకెళ్ళాలి, ఏముంది, ఏం జరుగుతుంది నలుమూలలా అనేది ప్రతి ఒక్క అంశాన్ని ప్రజల ముందు పెట్టాలి అని ఒక మంచి ఆలోచనతో మీరు పడుతున్నటువంటి కష్టం. ఎందుకంటే మేము కూడా చూస్తూ ఉంటాము, మా ముందే ఎన్నోసార్లు మా కవరేజ్ చేస్తే చాలా మంది పడిపోతారు, ఇంకా చాలా దెబ్బలు కూడా తగులుతా ఉన్నా కూడా అవన్నీ కూడా లెక్క పెట్టకుండా మీరు కవరేజ్ తీసుకుంటూనే ఉంటారు. అంటే మేము చేసే ప్రోగ్రామ్స్ అంటే మేము చేసేది ఇక్కడ చిన్న నార్మల్గా ఒక సిటీలో చేస్తున్నాం. అట్లా కాకుండా మీరు ఏ మార్పులైనా వెళ్ళి ఏ అంశాన్నైనా తీసుకురావాలి, ఏ కవరేజ్ అయినా ఫుటేజ్ అయినా తీసుకురావాలి. అది ఎంత పైన ఉన్నా సరే, గుట్టలలో ఉన్నా సరే, చెట్లలో ఉన్నా సరే మేము వెళ్ళాల్సిందే, తీసుకురావాల్సిందే అని మీరు అంత శ్రద్ధతో వర్క్ చేస్తారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క అంశం ప్రజల ముందు ఉంటుంది. పొద్దున్న లేవగానే ఈరోజు పేపర్లు చూస్తున్నాము, వార్తలు టీవీలలో చూస్తున్నాము అంటే అది మీ అందరూ కూడా చేస్తున్నటువంటి కృషి. అవన్నీ కూడా మా ముందుకు వస్తున్నాయి కూర్చున్న దగ్గర. అంటే పలు అంశాలు మేము తెలుసుకొని మళ్ళీ దాన్ని మేము ప్రజల ముందుకు తెలియజేస్తాం. అంటే మా పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, ఇంకెవరైనా సరే ఒక అంశాన్ని తెలుసుకొని బయట మాట్లాడాలంటే ముందు మేము కూడా చూసేది వార్తాపత్రికలు,
టీవీ న్యూసే మేము ఎక్కువగా ఫాలో అయ్యేది. అవే ప్రజలకి ముందు ముందు తీసుకెళ్తా ఉన్నాయి. అందులో మీ పాత్ర చాలా ఉంది కాబట్టి మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నరేంద్రన్న గారి సంవత్సరంలో మరొకసారి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.